పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ అండి. అది కూడా 4 టైప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. 4 ఇన్ 1 లాగా అన్నట్టు. ఒకసారి ఇలా చేసి పెట్టండి. బయట కురుకురే అలాంటివి తినమన్నా తినరు. టేస్ట్ బాగుంటుంది. అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద కష్టం కూడా కాదు. పైన క్రిస్పీగా, లోపల చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉంటుందో, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను కురుకురే లాగా చేశాను, బాల్స్ లాగా చేశాను, ఫిల్లో లాగా చేశాను. సో జస్ట్ కట్లెట్ అలా సేమ్ ప్రాసెస్తో జస్ట్ షేప్ డిఫరెంట్ అంతేనండి. ఈ సైజు పొటాటోని తీసుకొని బాయిల్ చేసి మంచిగా మ్యాష్ చేసుకోండి. నేనైతే 2 బిగ్ సైజువే తీసుకున్నాను. కొంచెం కూడా వాటర్ లేకుండా ఉండాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్, పెప్పరు, అంతే, ఇంకేం అవసరం లేదు. సో ఒక 1/2 కప్పు వరకు అయితే కార్న్ఫ్లోర్ పడుతుంది. ఖచ్చితంగా కార్న్ఫ్లోర్ వేసుకుంటేనే ఇలానే వస్తుంది అన్నట్టు. 2 పొటాటోకి ఒక 1/2 కప్పు నుంచి ఒక 1 కప్పు వరకు అయితే పడుతుంది. చూసి వేసుకోండి, లూజ్గా ఉండొద్దు మనకి. సో ఈ విధంగా చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకోవచ్చు. పిల్లలకి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ లాగా ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా జల్లితో ఇలా ప్రెస్ చేస్తే మంచిగా వీల్ షేప్ ఉంటుంది. షేప్ డిఫరెంట్ అంతే, సేమ్ ప్రాసెస్, షేప్ డిఫరెంట్ అండి. కానీ టేస్ట్ ఎంత బాగుంటుందంటే పిల్లలు మళ్ళీ బయటివి తినమన్నా తినరు, అంత ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా నేను వీల్స్ షేప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొంచెం పిండి తీసుకొని ఈ విధంగా కురుకురే షేప్ లాగా చేసుకున్నాను. సో పిల్లలకి బయట కురుకురే అంటే భలే ఇష్టంగా ఉంటుంది కదా. ఈ విధంగా పొడుగ్గా జస్ట్ ఇలా రబ్ చేసుకుంటే ఇలా పొడుగ్గా చేసుకోండి. సో సేమ్ ఇదే చేసుకున్నాను. నెక్స్ట్ ఫిల్లోస్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ ఏం కాదు, కొంచెం తక్కువనే ఆయిల్ తీసుకుంటుంది. మనకి కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి ఈ విధంగా గోల్డ్ కలర్ లాగా కాల్చుకోండి. ఎంత మంచి టేస్ట్ వస్తుంది అంటే కార్న్ఫ్లోరు, పొటాటో అంతే, కొద్దిగా మనం పెప్పర్ వేసాం అంతే. ఈ విధంగా గోల్డ్ కలర్ అయిన తర్వాతకి తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కురుకురే షేప్ లాగా చేసుకున్నవి. సో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా పిల్లో షేప్ లాగా అంటే బైట్స్ లాగా చేశాను. నెక్స్ట్ చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా మీ ఇష్టం, ఇంకా అంటే షేప్ డిఫరెంట్గా. నెక్స్ట్ ఈ విధంగా చూసారు కదా కురుకురే భలే వచ్చాయి, అండ్ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది పొటాటో తోటి. సో ఈ విధంగా సింపుల్గా ఒక 3-4 రకాలుగా చేసి అంటే షేప్స్ చేసి పెట్టేశాను. ఈ అన్నిట్లో కురుకురే లాగా ఉన్నవి బాగా తిన్నారు పిల్లలు. ఇంకా మీకు కావాలంటే కొంచెం స్పైసీగా కావాలంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే పైనుంచి ఇంకొంచెం సాల్ట్, ధనియా పౌడర్ అయినా లేదంటే చాట్ మసాలా అయినా వేసుకోండి. బట్ పిల్లలకి అవన్నీ అవసరం లేదు, ఇలా సింపుల్గా చేసేయండి.